నేను పోయి అడిగితేనే సల్ల సుక్కకు దిక్కు లేదు, పోయి నా పేరు చెప్పు సల్ల కుండనే చేతిలో పెడతారని చెప్పినట్ట వెనకటికో పెద్ద మనిషి. పాపం మహారాష్ట్రలో ప్రచారం చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ ముచ్చట కూడా గదే అయింది అంటారు అంతా. సార్ మహారాష్ట్రలో ఇండియా కూటమి తరపున 8 నియోజకవర్గాల కలదిరిగి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిండు. వాళ్ళ గిరికలు కట్టుకొని సుడిగాలు తిరిగిండు. కానీ ఏం ఫాయిదా? ఎగిరిదంచిన గదే కూలి ఎగరగదంచిన గంతే కూలి అన్నట్టు కాంగ్రెస్ ని ఎంత మీదికి లేపుదామని తనలాడినా మహారాష్ట్ర ఓటర్లు మొండి చేసి చూపించారు. ఇక రేవంత్ సార్ ప్రచారం చేసిన 8 నియోజకవర్గాల 6 నియోజకవర్గాల కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఒక 2 జాగాల్లో సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు 500, 600 అనుకుంటే ఆధిక్యంలోకి వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులు. రేవంత్ సార్నే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు మంత్రులను అందరినీ మహారాష్ట్ర ప్రచారాన్ని దింపింది చేయగుర్తు పార్టీ. కానీ జనాలు అయితే సాల్ తీరి పక్క తప్పుకోర్రి అని హ్యాండ్ పార్టీలకు హ్యాండ్ ఇచ్చి పెద్ద దెబ్బ కొట్టిరు. ఇట్లుండే పార్టీ ఎట్లయిందో చూడరి. ఒక జార్ఖండే ఇప్పుడు ఇండియా కూటమి ఇజ్జత్ కాపాడింది. ఆడగుడు చేయిస్తే బీజేపీ వాళ్ళు ఎక్కిరించుకు కాంగ్రెస్ వాళ్ళకు వశపడకపోయేది. బరికొండో హైదరాబాద్ మేయర్ మేడము మస్తు బిజీలో తిరుగుతున్నది. నగర ప్రజలు ఎట్లున్నారు, నగరంలో చికెన్ సెంటర్లు హోటళ్లు ఎట్లా నడుస్తున్నాయని అక్కనే కాళ్ళకు బూట్లు వేసుకొని షేకింగ్లకు బయలుదేరింది. ఇక మోతీనగర్ ఇసామియా బజార్ కాడున్న ఏపీసీ అనే చికెన్ సెంటర్లకు షేకింగ్ పోయింది అక్క. ఆడికి వంగిన అక్క ముక్కు వలిగే వాసన వచ్చే వరకు మూతికి మాస్క్ పెట్టుకున్నది. ఎంబడి ఎమ్మెల్సీ బల్మూర్ అన్న కూడా ఉన్నాడు. చికెన్ సెంటర్ చికెన్ కోస్తున్న తీరు, చికెన్ ఏడబడతాడు గలీజ్ జాగాలో పడేసిన తీరు చూసి అక్కకు ఓకారం వచ్చినంత పని అయింది. చీసి మనిషి అన్నట్టు ఎవరైనా గిసొంటి జాగాలో చికెన్ కొనుక్కపోయి తింటారా? కానీ మీరు తినిపిస్తున్నారు, గింత అధ్వానమా అని చికెన్ షాపుల మీద సీరియస్ అయిపోయి ఎంబడే జోనల్ కమిషనర్కి ఆర్డర్ వేసి చికెన్ సెంటర్ను సీజ్ చెప్పి ఇచ్చింది. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు చికెన్ సెంటర్ల మీద రైడింగ్లు చేసి క్లీన్గా లేకుంటే సీజ్ చేయాలని చెప్పింది. ఇప్పటికే దేశంలోనే అత్యంత కల్తీ పదార్థాలు వాడుతున్న నగరంగా హైదరాబాద్ పేరెక్కింది. హోటళ్లలో 3 ఇంతలు కల్తీ పదార్థాలతోటే వండి పెడుతురని ఖుద్దు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా బయట తినలంటే మాకు పానము, మోరీల మీద పెట్టిన పానీపూరీలు, నాలల్లో కోసిన చికెన్ తినకుంటే మాకు ముద్ద నోట్లోకి పోదనుకునేటోళ్ళు మీ ఇష్టం. ఇక See, because this is contaminated. Because water. No. पानी की तरह उसके ऊपर और रहना ना पानी नहीं करंट है तो भी మీరు శాంపుల్ తీసుకోండి, మీరు అన్ని శాంపుల్స్ తీసుకోండి.